వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు పిజ్జా కానీ బర్గర్ కానీ అడుగుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో మనం ఇలా చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు చేయబోయేది ఫ్లఫీ ఎగ్ ఆలు ఆమ్లెట్. నేను ఒక 2 పెద్ద ఆలుని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని ఆలు ముక్కలని వేసేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు ఉడికించుకొని మూత తీసుకొని చల్లగా చేసుకొని ఆలు ముక్కల పొట్టంతా తీసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా పొట్టు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని మనము పొట్టు తీసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 4 గుడ్లను చూపిస్తున్నాను కదా, ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్నంతా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆమ్లెట్లా పోసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఉల్టా చేసుకోవాలి. ఫ్లఫీ ఎగ్ పొటాటో ఆమ్లెట్ చాలా రెడ్గా కాలేంత వరకు ఇలాగే వేసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసేసుకొని చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వేసి పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో